హాయ్, అందరికీ నమస్తే. నేను మీ శీల వెంకటేశ్వర్లు. ఈరోజు ముఖ్యంగా నిన్నటి రోజున అంటే జనవరి 19వ తారీఖు సోమవారం 2020 సోమవారం నాడు నిన్నటి రోజున బీసీ నవచైతన్య వేదిక రాష్ట్ర వ్యాప్తంగా బీసీల సమస్యలపై అలాగే చేనేతల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లాలలో ప్రభుత్వానికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా యొక్క జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గాల అధ్యక్షులు అందరూ టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు, మధ్యాంధ్రలో పల్నాడు ప్రాంతం నుంచి అనేక జిల్లాలలో 6 డిమాండ్లతో ఈ యొక్క మెమరాండం ప్రభుత్వానికి, కలెక్టర్ల గారులకు ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా మా యొక్క టీముని బీసీ నవచైతన్య వేదిక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో ఉన్న జిల్లా కమిటీలను, జిల్లా అధ్యక్షులను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాష్ట్ర కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, అనేక మంది మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నవచైతన్య వేదిక ఈ యొక్క కుటుంబంలో భాగస్వాములైన ప్రతి ఒక్క కార్యకర్త, అలాగే అధికారికంగా అనధికారికంగా కూడా మా వాళ్ళతో కలిసి వచ్చి ఈ ఉద్యమానికి సహకరించి దాదాపు 20 జిల్లాల్లో ఈ యొక్క మెమరాండాలను ప్రభుత్వానికి చేరేలాగా ఇచ్చినందుకు మా యొక్క కార్యవర్గ సభ్యులకు, బీసీ నవచైతన్య వేదిక కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, బీసీల కోసం బీసీ నవచైతన్య వేదిక గత 6 నెలల కాలంగా అలుపెలగని పోరాటం చేస్తుంది. మీ అందరికీ తెలుసు. మొట్టమొదట్లోనే చీరాలలో మొదలుపెట్టిన ఈ ఉద్యమం బీసీల కోసం 6 నెలల క్రితం రౌండ్ టేబుల్ సమావేశాలతో మొదలుపెట్టి ఇక్కడ నుంచి తర్వాత తిరుపతి, నెల్లూరు, అలాగే మదనపల్లి, పల్నాడు, గుంటూరు, కృష్ణ, ఇలా ఏలూరు, విశాఖపట్నం వరకు, అలాగే శ్రీకాకుళం జిల్లా వరకు అనేక జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలతో, అనేక చర్చా వేదికలతో ప్రజలను చైతన్యపరచడం జరిగింది. ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ నిన్నటి రోజున జిల్లా కలెక్టర్లకు అందరికీ ఒకే రోజు గ్రీవెన్స్లో సోమవారం మా యొక్క బీసీల డిమాండ్లను 6 డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా గత నెల డిసెంబర్ 22వ తారీఖున విజయవాడ ధర్నా చౌక్లో బీసీ ఉద్యమం కోసం బీసీ నవచైతన్య వేదిక ఆధ్వర్యంలో, అలాగే బీసీ మహాసభ, బీసీ యునైటెడ్ ఫ్రంట్ 3 సంఘాలు కలిపి ధర్నాకి పిలుపునిస్తే వందలాది మంది కార్యకర్తలు, అభిమానులు, బీసీ నాయకులు, బీసీ సమాజం కదిలి వచ్చి వందలాది మంది కాదు 1000 మందితో ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా సక్సెస్ కావడంతోనే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం జనవరి 2వ తారీఖున ఒక ప్రకటన చేసింది. ఏమిటంటే అది బీసీలకు రక్షణ చట్టం. మేము మొట్టమొదటి నుంచి పోరాడుతున్నదే బీసీ రక్షణ చట్టం. బీసీలకు విద్యా, ఉద్యోగ, అలాగే రాజకీయ రంగాలతో పాటు జ్యుడిషియరీలు కూడా మేమెంతో మాకంత రిజర్వేషన్లు కావాలి జనాభా ప్రాతిపదికనని. అలాగే ప్రభుత్వం ఇచ్చిన హామీల కోసం పోరాడుతున్నాం కాబట్టి మొట్టమొదటి విజయంగా మొన్న ఇటీవల ప్రభుత్వ ప్రకటన, బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తున్నాం, రేపు వచ్చే క్యాబినెట్లో శీతాకాల సమావేశంలో క్యాబినెట్లో పెట్టి బిల్లు పాస్ చేయబోతుందని చెప్పారు. ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఆ విషయంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఉద్యమాన్ని బీసీ రక్షణ చట్టంతో పాటు ఈ రక్షణ చట్టాన్ని కూడా కేంద్ర స్థాయిలో కూడా ఎటు కూటమి ప్రభుత్వం కనుక కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారు తెప్పించి బీసీ రక్షణ చట్టాన్ని కేంద్ర స్థాయిలో తీసుకురావాలని, అలాగే బీసీలకు విద్యా, ఉద్యోగ, అలాగే కార్పొరేషన్లో, చట్టసభలతో పాటు స్థానిక సంస్థల్లో కూడా మేమెంతో మాకంతన్నట్టుగా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి. రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే
పంచాయతీ లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్ళాలనేది మా ప్రధాన డిమాండ్. ఈ డిమాండ్తోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా ఉధృతంగా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా బీసీలు 60% ఉన్నారు. ఈ 60% బీసీలు ఉన్న ఈ బీసీ సమాజానికి తగిన న్యాయం చేయాలంటే బీసీలకు రిజర్వేషన్లు ఒకటే మార్గం, అంటే ప్రాతినిధ్యం. 60% జనాభా ఉన్న బీసీ సమాజానికి కేంద్రంలో కానీ, ఇటు రాష్ట్రంలో కానీ, అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, లోకల్ బాడీస్లతో సహా కూడా మాకు ప్రాతినిధ్యం లేదు. 5%, 4%, 3% ఉన్న వాళ్ళు మాత్రమే రాష్ట్రాలు వెళ్తున్నారు. ఆ రెండు సామాజిక వర్గాలే ఇప్పటి వరకు 75 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు. కానీ బీసీలకు 60% ఉన్న బీసీలకు మాత్రం నామమాత్రపు పదవులు ఏదో 1/6 ఇచ్చి వాళ్ళు ఏదో ఇచ్చినట్టుగా మేము తీసుకున్నట్టుగా కాదు. అసలు బీసీలు ఇంత జనాభా ఉన్న బీసీ ముఖ్యమంత్రి ఎందుకు కాదు? బీసీలు రాజకీయాల్లో ఎందుకు రాణించలేకపోతున్నారంటే కేవలం అగ్రవర్ణాల ఆధిపత్యంలో ఉన్నటువంటి 1, 2, 3 రాజకీయ పార్టీలు మాత్రమే. అది గుర్తించే బీసీ సమాజం వాళ్ళ మేల్కొంది. త్వరలోనే అతిపెద్ద ఉద్యమాన్ని చేయబోతున్నాం. బీసీలకు రిజర్వేషన్ల కోసం ఎందాకైనా పోరాడతామంటూ ఈ ప్రభుత్వాలకు తెలియజేసుకుంటూ, రిజర్వేషన్లు సాధించకపోతే మీ రాజకీయ పార్టీలు మనుగడ సాగించలేవు. రిజర్వేషన్లు మాకు కల్పించకపోతే ఈసారి ఎన్నికల్లో 2029 కావచ్చు, రేపు 2-3 నెలల్లో రాబోయే స్థానిక సంస్థల్లో కూడా ఈ ముఖ్యమైన ప్రధాన రాజకీయ పార్టీలకు బుద్ధి చెబుతామని బీసీలంతా మేల్కొన్నారు. మన ఓట్లు మనకే, మన సీట్లు మనకే అనే నినాదంతో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మీకే అర్థమవుతుందని ఈ రాజకీయ పార్టీలను కూడా హెచ్చరిస్తూ, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా మా ఉద్యమానికి సహకరించాలి. లేదంటే అసలు మీరు ఎటు బీసీల వైపు ఉంటారా, లేక ఆ వైపు ఉంటారా? ఆ గట్టులు ఉంటారా, ఈ గట్టులు ఉంటారా? మీరు ఉద్యమానికి సహకరిస్తారా లేదా? ప్రతిపక్షం ఉన్నారు, మీకు మా ఓట్లు వద్దా? మా ఓట్లతోనే కదా మీరు గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 4 సార్లు అయినా, అంతకంటే ముందు రాజశేఖర రెడ్డి గారు అయినా, అంతకంటే ముందు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయినా, నిన్నగా గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా, మీరందరూ ముఖ్యమంత్రులు అవుతున్నది మా బీసీల ఓట్లతోనే. ఇది గమనించాలని మరీ కోరుకుంటూ, మా బీసీలను ఒక్కసారి ఆలోచిస్తే మీరెవ్వరూ ఎమ్మెల్యేలు కాలేరు, మీరెవరూ ముఖ్యమంత్రులు కాలేరు, ఎమ్మెల్యేలు కాలేరు, మంత్రులు కాలేరు. అసలు రాజకీయాల్లో మీరు మనుగడ కొనసాగించలేరు. మా బీసీలకు ఎంత త్వరగా మీరు గుర్తించి రిజర్వేషన్లు కల్పిస్తే అప్పుడు మాత్రమే మీకు రాజకీయ మనుగడ ఉంటుందని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీరందరూ మా సమాజం, బీసీ సమాజంలో అనేకమైన కులాలు కలిపి ఈ ఉద్యమంలో అడుగేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. జోహార్ బిఆర్ అంబేద్కర్. జోహార్ జ్యోతిరావు పూలే. థ్యాంక్ యూ.